హాయ్ ఆల్, కావ్య హియర్, న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ ద వెల్సెన్స్ కమ్యూనిటీ. ఈ వీడియో దేని గురించి అంటే టాప్ 10 రీజన్స్ దట్ కాజింగ్ క్యాన్సర్ అనమాట. ఈ రోజుల్లో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. సడన్గా ఈ స్టేజ్కి వెళ్ళేసి ఒక ప్యాథటిక్ కండిషన్లో లైఫ్ని ఎండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు అనేది మనం తెలుసుకున్నాం అంటే ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి కేర్ తీసుకోవచ్చు. దాని గురించి టాప్ 10 రీజన్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ వచ్చేసి టొబాకో. ఇది లంగ్స్ని, మౌత్ హెల్త్ని, థ్రోట్, ప్యాంక్రియాస్ అండ్ బ్లాడర్ క్యాన్సర్స్, ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ కూడా చాలా డేంజరస్. అంటే యాక్టివ్ స్మోకర్స్ ఎవరు అని అంటే ఎవరైతే డైరెక్ట్గా స్మోక్ చేస్తారో వాళ్ళు యాక్టివ్ స్మోకర్స్ అయితే, ప్యాసివ్ స్మోకర్స్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు స్మోక్ చేసే వాళ్ళ పక్క నుంచి ఆ టొబాకోని తీసుకుంటారు. వీళ్ళని ప్యాసివ్ స్మోకర్స్ అంటాము. తర్వాత సెకండ్ మోస్ట్ రీజన్ ఏంటి అంటే అన్హెల్దీ డైట్. ఇంటేక్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్స్, డీప్ ఫ్రైడ్ అండ్ షుగరీ ఫుడ్స్, ఇవి అన్నీ కూడా ఈ క్యాన్సర్ రిస్క్ని ఇంక్రీజ్ చేస్తాయి. లో ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్, ఇవి కూడా క్యాన్సర్కి ఒక రీజన్ అవుతాయి. థర్డ్ రీజన్ ఏంటి అని అంటే ఆల్కహాల్ కన్సంప్షన్. ఇది మౌత్, లివర్, బ్రెస్ట్, కాలన్ క్యాన్సర్స్కి ఒక టాప్ మోస్ట్ రీజన్ అయిపోయింది. ఒబెసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఒబెసిటీ కేసులో ఫ్యాట్ ఎక్కువ కాలం నిల్వ ఉండి వాటి నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి రావడం వల్ల అండ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి బ్రెస్ట్, కాలన్, ఎండోమెట్రియల్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. హెచ్పివి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ పైలోరి, ఇలాంటివి కూడా సర్వికల్, లివర్, స్టొమక్ క్యాన్సర్స్కి లీడ్ చేస్తాయి అన్నమాట. తర్వాత స్టేజెస్లో యూవీ రేస్ లేదా ఎక్స్ రేస్ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోతుందో, ఎందుకంటే యూవీ రేస్లో కూడా మనకి యూవీఏ అండ్ యూవీబీ అని ఉంటాయి. అందులో యూవీబీ రేస్ మనకి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ లాగా అవుతాయి. అండ్ పొల్యూషన్ అండ్ కెమికల్ ఎక్స్పోజర్, ఎయిర్ పొల్యూషన్, ఆస్బెస్టాస్, పెస్టిసైడ్స్, బెంజిన్, అలానే మనం రోజు యూటిలైజ్ చేస్తున్న హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, బాడీ కేర్ ప్రొడక్ట్స్ కానీ, సోప్స్, షాంపూస్, ఇలా చాలా ఫ్రేగ్రెన్స్ వచ్చేటువంటి ప్రొడక్ట్స్. మరి ముఖ్యంగా ఇవి ఫ్రేగ్రెన్స్లోనే అంత కెమికల్స్ని ఇచ్చి మనకి అంత ఫ్రేగ్రెన్స్ ఇస్తున్నాయి అంటే బాడీలోకి పెనట్రేట్ అయితే మన బాడీని ఏం చేస్తాయి ఒకసారి ఆలోచించండి. అలా జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అంటాం. అంటే ప్రీవియస్గా మన ఫ్యామిలీస్లో ఎవరైనా ఈ ఇష్యూతో సఫర్ అయ్యారంటే అప్పుడు కూడా మనం స్పెషల్ కేర్ తీసుకోవాలి. బ్రెస్ట్ లేదా ఓవరీన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ కాలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు జెనెటిక్గా రావడానికి కూడా అవకాశం ఉంటుంది, కేర్ తీసుకోవాలి. అండ్ క్రానిక్ స్ట్రెస్ లేదా పూర్ స్లీప్ ఉన్న బాడీకి ఎప్పుడైతే మీరు ప్రాపర్గా రెస్ట్ ఇవ్వరో అది డికే అయిపోతుంది ఇంటర్నల్గా హెల్త్. ఇది ఇండైరెక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ని, హార్మోనల్ బ్యాలెన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. హార్మోన్ థెరపీ ఆర్ సర్టెన్ మెడికేషన్స్, హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ థెరపీ అని చెప్పి ఇలా హార్మోన్స్ని తీసుకుంటూ ఉన్నప్పుడు అవి లాంగ్ రన్లో క్యాన్సర్ రిస్క్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో వీటిలో మనం దేన్ని ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాము, రెగ్యులర్గా మనం ఏం మోడిఫై చేసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ కోసం, లేదా క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలంటే ఆలోచించి స్టెప్ వేసుకోండి. గైడెన్స్ కావాలంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి.